ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళల్లో అవేర్నెస్ తెచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు డీజీపీ అనురాగ్ శర్మ. పీపుల్స్ ప్లాజాలో 4వ తేదీన షీ టీమ్స్, పోలీస్ శాఖలోని పలు విభాగాలు, స్వచ్ఛంద సంస్థలతో 50 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్స్, ఇతర నేరాలకు సంబంధించి అవగాహన కల్పిస్తామన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి 5K, 2K రన్స్ నిర్వహిస్తామన్నారు. పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా పాల్గొని సక్సెస్ చేయాలన్నారు డీజీపీ. ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో పనిచేస్తున్న షీ టీమ్స్, సైబర్ క్రైమ్ వింగ్ వాళ్ళ అందరు కలిసి విమెన్ లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. విమెన్ సేఫ్టీ మీద, సైబర్ క్రైమ్ మీద, తర్వాత చైల్డ్ అబ్యూస్ మీద. దీని భాగంగా వాళ్ళు కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. 4th నాడు ఒక ఎక్స్పో మన గౌరవ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు పీపుల్స్ ప్లాజాలో లాంచ్ చేస్తారు, ఇనాగ్రేట్ చేస్తారు. దీంట్లో దాదాపు 50 కంటే పైన ఇన్స్టాల్స్ పెడుతున్నారు. మన సిటీ పోలీస్, సిఐడి, మిగిలిన వింగ్స్ కూడా, పోలీస్ వింగ్స్ కానీ కాదు, మిగిలిన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కొన్ని ఎన్జిఓస్, పునర్జన్మ, తరుణి, ఇవి అన్ని కలిసి దాదాపు 50 కంటే పైన ఇన్స్టాల్స్ పెడుతున్నారు. దీంట్లో సైబర్ సేఫ్టీ మీద, విమెన్ సేఫ్టీ మీద, సైబర్ క్రైమ్ ఎట్లా జరుగుతుంది, దీంట్లో మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ డిజిటల్ ఏజ్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే క్రైమ్స్ తక్కువ అవుతాయి, సైబర్ క్రైమ్స్ తక్కువ ఉంటాయి, అవి దీని మీద అవేర్నెస్ కూడా వాళ్ళు ఇస్తారు. దీని భాగంగా 5th నాడు ఒక రన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి 2 కిలోమీటర్ రన్, 5 కిలోమీటర్ రన్ కూడా చేయటం జరుగుతుంది. దీంట్లో పార్టిసిపేషన్ కి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. దీంట్లో లాగిన్ చేసి అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఎవరైనా దీంట్లో పాల్గొంటారు వాళ్ళకి ఒక మెడల్, బ్రేక్ఫాస్ట్ అండ్ ఒక టీ-షర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు. అదే కాదు, దాని భాగంగా ఈ ప్రోగ్రామ్ భాగంగా, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ విమెన్స్ వీక్, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్, అవి అన్నీ కూడా చేయటం జరుగుతుంది ఆ పీపుల్స్ ప్లాజా వెన్యూలోనే. కొన్ని కాంపిటీషన్స్, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, వీడియోగ్రఫీ, అవి అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి మంచి బహుమతులు కూడా ఇస్తారు. ఈ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, పెయింటింగ్ కాంపిటీషన్స్ లో ఎవరైనా పాల్గొంటే వాళ్ళ ఎంట్రీస్ ని 28 ఫిబ్రవరి వరకు, అంటే రేపటి వరకు వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ రన్ లో మాతోని పాటు కొంతమంది గెస్ట్లు కూడా వస్తున్నారు. దీనికి భాగంగా అది యాక్ట్రెస్ తాప్సీ పన్ను, తర్వాత అమలా అక్కినేని గారు కూడా ఈ రన్ లో పాల్గొంటారు. మీ అందరి ద్వారా పబ్లిక్ తోని ఒకటే అపీల్, పోలీస్ తోని సహాయం చేయండి, ఈ అవేర్నెస్ తీసుకురండి. మనం అందరు కలిసి హైదరాబాద్ ని ఒక మంచి సేఫ్ సిటీగా, ఒక క్రైమ్ ఫ్రీ సిటీగా తయారు చేద్దాం.